మై ఫ్రెండ్స్, టుడే రెసిపీ మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకున్నా. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా పిండి అనేది కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండాలి. పిండి అనేది గట్టిగా ఉండకూడదు. ఈ స్ట్రక్చర్లో ఉండాలి పిండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ శనగపిండి మిక్స్ చేసుకున్నాను కదా, అది ఇలా వేసుకోవాలి. గరిటె లేకుండా మోతీచూర్ లడ్డు అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా 1 మినిట్ ఫ్రై అయితే చాలు. ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదు. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నా. నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నా కాబట్టి 2 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నా. 2 కప్పుల షుగర్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ అనేది కరిగిన తరువాత ఒక 4-5 ఇలాచీలు దంచి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. షుగర్ వాటర్ అనేది పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇందులోనే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకుంటున్నా. మిక్స్ చేసుకోవాలి. తిన తర్వాత ముందుగా మనం శనగపిండిని మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఒక 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేస్తున్నాం. ఇలా గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాలు చల్లారిన తరువాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు అనేది చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డు అనేది చుట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.